మత్స్యకారుల నాయకుడు ఆఫ్కాఫ్ రాష్ట్ర చైర్మన్ కొండూరు అనిల్ బాబు సూటిగా టీడీపీ కొత్త ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డిపై సెటైర్లతో అదరగొట్టారు. కావలి నియోజకవర్గం బోగోన్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో తన ప్రసంగంతో పరోక్షంగా కావ్యను దులిపేశారు. ఉదయగిరి నియోజకవర్గం జలదంకి నుంచి కావ్య వలస వచ్చాడని ఎమ్మెల్యే రామిరెడ్డి కావలి లోకల్ అంటూ స్పష్టం చేశారు. కేవలం ఒక మండల స్థాయి నాయకుడు కూడా కాని నీకు ఎమ్మెల్యేను, ఎంపీ బీదా మస్తాన్ రావును విమర్శలు చేయించే కెపాసిటీ లేదని గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కుర్చీలో కూర్చోవాలా, దాంట్లో మనం అంతా భాగస్వామి ఉండాలని చెప్పి కంకణం కట్టుకుని ఆనాడు ఎన్నికలకి వెళ్ళాం. 2019 ఎన్నికల్లో నువ్వు ఎక్కడ పుట్టావు, నీది జలదంకి మండలం, నువ్వు ఈ ప్రాంతం వాడే కాదు, నేను కావాలనే పెరిగానంటావు. నేను కూడా నెల్లూరులోనే పెరిగామంటే చెప్పి నెల్లూరులో ఉంటాను నేనా? లేకపోతే మస్తానరావు గారు చెన్నైలో ఉంటే చెన్నై వాసులు అవుతారా? లేకపోతే రామిరెడ్డి ప్రతాప్ గారు బెంగళూరు ఉంటే బెంగళూరు వాసులు అవుతారా? ఏ సొంత ఊరిలో పుడితే అదే సొంత ఊరినైనా నీ సొంత ఊరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఇప్పుడు వచ్చి ఇన్ఛార్జిగా వచ్చి నేను కావాలని ఉంటాను, నేను అనేక సంవత్సరాలు కావాలను. నేను కూడా చిన్నప్పుడు 1వ తరగతి నెల్లూరు చదువుకున్నా, అట్టని చెప్పి నేను నెల్లూరు కాదు కదా. రాజకీయాలు 10 మందికి ఉపయోగపడేట్టు మాట్లాడాలా, 10 మందికి మెచ్చేటట్టు వ్యవహరించాలా. అంతేగాని జలక్కులు, బిఎంఆర్కి జలక్కు ఏది జలక్కు? ఆయన 30 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాడు, ఆయన ఎంతోమందికి జలకలు ఇచ్చాడు. నువ్వేది ఆయన జలకిచ్చేది? నువ్వు నిన్నగా మనం వచ్చావు ఎంపీపీ, నీ స్థాయి ఎంపీపీ, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థితో కాదో కూడా నీకు తెలియదు. ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఎవరికైనా ఇస్తారు ఇన్ఛార్జీలు. 4 రూపాయలు డబ్బులు ఉన్నాయి మేము కానుక్కుంటామంటే ఆ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఒక ఇన్ఛార్జి మారుస్తాడు. దాంట్లో భాగంగా నువ్వు ఈరోజు ఇన్ఛార్జిగా వచ్చావు. రావడమే నువ్వు నేను పెట్టుకో కావ్యాతో పెట్టుకున్నావు. ప్రతాప్ రెడ్డి గారు 14 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాడు, అందరితో పెట్టుకున్నాడు, అందరినీ ఒప్పించాడు, అందరినీ నెప్పించాడు. 2 సార్లు శాసనసభ్యులు అయ్యాడు. 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొట్టబోతున్నాడు. దానికి పెద్దలు భుజాన మోసేదానికి పెద్దలు మస్తానరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన 3వసారి ముచ్చటగా ఎమ్మెల్యే కాబోతున్నాడు. అంతేగాని ఎప్పుడు కూడా రాజకీయాలు 10 మందికి ఉపయోగపడి చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ ఎప్పటికీ ఈ శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు మనం చూసాం, కరువుతో సోదరుడు రఘు గారు చెప్పారు, కరువుతో అల్లాడినటువంటి ప్రాంతం ఇది. మన పొలాల్లో చెట్లు మొలిచిపోయాయి, పంటలు పండగ. 2019 ఎన్నికల తర్వాత ప్రతి రైతు తన కాళ్ళు ఎగరేసుకొని ఎక్కడ ఆఖరి తడవ కూడా నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి, ప్రతి పంట పండుతున్నాయి. రైతులందరూ కూడా క్షేమంగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. అలాగే పేదవాడు కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా తన జీవితాన్ని ప్రయాణం చేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలెట్టి కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి దగ్గర మనం అందరం ఉన్నందుకు చాలా సంతోషించాలా. ప్రతి పేదవాడు తలెత్తులు బతకాలంటే ఏమేం చేయాలో, ఏ కార్యక్రమాలు చేసే పేదవాడు సంతోషంగా ఉంటాడో అన్ని కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలా. అలాగే స్థానిక శాసనసభ్యులు ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థితికి చేరుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన సోదరుడు రఘు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.